హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ మ్యాన్షన్ హౌస్ మలేష్. ఈరోజు నుంచే ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. అవి చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. దాంతో పాటు ఏందంటే ఈ మూవీలో పేరెంట్స్ సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారని కూడా ఈ మూవీలో చూపిస్తారు. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. ప్రెజెంట్ జనరేషన్ తగ్గట్టుగా కొన్ని పాయింట్స్ అయితే పెట్టుకున్నారు. ఆ పాయింట్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మల్లేష్ తండ్రి తాగి తిరుగుతూ ఉంటాడు. అలా తాగి తాగి చనిపోయాక మల్లేష్ కూడా అలాగే తాగుబోతు అవుతాడనమాట. అందుకే ఆ ఊరోళ్ళందరూ మల్లేష్‌ని మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అంటారు. కానీ మల్లేష్ వాళ్ళ తల్లి మల్లేష్‌ని ఎలా అయినా తాగు మానిపించాలని ట్రై చేస్తూ ఉంటది. కానీ మల్లేష్ మాత్రం మారడు. కానీ పెళ్లి చేస్తే మారతాడని చెప్పేసి మల్లేష్‌కి పెళ్లి చేస్తారు. పెళ్ళయ్యాకే అసలు మ్యాటర్ అర్థమైద్ది మల్లేష్‌కి. సో, అసలు ఏం జరిగింది పెళ్ళయ్యాక అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఆ డ్రామా సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేశారని అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ కొంచెం రియలిస్టిక్‌గా ట్రై చేశారు. అవేంటంటే ప్రజెంట్ జనరేషన్ జరుగుతున్న కొన్ని ప్రాబ్లమ్స్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది ఈ మూవీలో కొంచెం హైలైట్ చేసి చూపిచ్చారు. అవి చూడడానికి కొంచెం ఫన్నీగా ట్రై చేశారని అవి చూడడానికి పర్లేదు బాగుంటాయి. దాంతో పాటు ఫ్యామిలీ మధ్యన ఆశతగాలు ఎలా ఉంటాయి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఫ్యామిలీస్ మధ్య ఉన్న గొడవల్ని ఆ సీన్స్ అన్ని కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. ఈ మూవీ కంప్లీట్‌గా అంతా తెలంగాణ స్టైల్‌లో ఉంటది. వాళ్ళ మాట యాస అంతా కొంచెం తెలంగాణ స్టైల్ ట్రై చేశారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ జరిగేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ఓల్డ్ సాంగ్స్ పెట్టారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. అవి కొంచెం ఫన్నీగా ట్రై చేశారు. అవి చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో స్టోరీ గాని, స్టోరీ పాయింట్ అంటూ ఏమీ ఉండదనమాట. వాళ్ళు అనుకున్న సీన్సే కొంచెం హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఈ మూవీ కంప్లీట్‌గా మల్లేష్ చుట్టూ తిరుగుతూ ఉంటది. దానికి తగ్గట్టుగానే సీన్స్ రాసుకున్నారు. హైలైట్ చేయాల్సిన చోట హైలైట్ చేస్తూ ఉంటారు. స్టోరీ పాయింట్ అంత స్ట్రాంగ్ లేకపోవడంతో సీన్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల తేలిపోతాయి. క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది. ఏదో ఎండ్ చేయాలన్నట్టుగా ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా మల్లేష్‌గా శ్రీనాథ్ చేశారు. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు. రిమైన్ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్, బీజీఎం అండ్ టెక్నిక్ అసలు పర్లేదు బాగుండే. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తారు. ఆ విలేజ్‌లో సీన్స్ వచ్చి చూడడానికి పర్లేదు బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.